అందరికీ నమస్కారం అండి. మా అమ్మాయి రాజమండ్రి ఎస్కేవిటీ స్కూల్లో చదువుతుంది, 7th క్లాసు. ఇవాళ పేరెంట్ మీటింగ్ అన్నారని చెప్పేసి వెళ్ళాము. అక్కడ పేరెంట్ మీటింగ్ బాగా జరిగింది. మా అమ్మాయితో ఒక సాంగ్ చేయించారు, బాగా చేసింది. తర్వాత కిందకు వచ్చాము, ఫుడ్ అన్నారు. ఫుడ్ అదే భోంచేసి వెళ్ళండి అన్నారు హెచ్ఎం గారు. భోంచేసాము. ఫుడ్ అయితే అస్సలు చాలా వరస్ట్గా ఉంది. వాష్రూమ్స్ ఉన్నాయండి, అమ్మాయిల వాష్రూమ్స్. అస్సలు 24 hours వాటర్ ఉండాలి, అసలు వాష్రూమ్లో వాటరే లేదు. పిల్లలు ఎంత ఇబ్బంది పడతారండి స్కూల్ అలా ఉంటే. గుడ్లు ఇచ్చారు, పప్పు ఇవాళ అన్నం ఉడకలేదు. గుడ్లు ఇచ్చారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పోల్చుకుని తింటున్నారు, లేకపోతే పాడేస్తున్నారు అనుకో. పిల్లలకి ఏం తెలుస్తుంది, మనం చెప్పాలి. లేదా కనీసం ఒలిచన్నా పిల్లలకు పెట్టాలి, ఎందుకంటే అది తినాలి అమ్మా అని చెప్పాలి కాబట్టి. అది లేదు, ఇది లేదు, ఏది లేదు. కానీ ఫుడ్ అయితే అస్సలు బాగాలేదండి, నాకు నచ్చలేదు. వాష్రూమ్స్ కూడా కొంచెం, ఈ వీడియో అయితే కొంచెం గవర్నమెంట్ వరకు రీచ్ అయ్యేలాగా మీరు అందరూ కొంచెం నాకు హెల్ప్ చేయండి. నాకైతే స్కూల్లో ఫుడ్ కానీ వాష్రూమ్స్ కానీ పర్మనెంట్ లేదండి. ఫుడ్ అయితే అస్సలు లేదు, 100కి 100 కూడా లేదండి ఫుడ్కి అయితే. నేను ఇవాళ తిన్నాను, నేను ముందు పేరెంట్ మీటింగ్లో కూడా తిన్నాను. ఇది నేను సెకండ్ టైం అనమాట తిన్నాను. ప్లీజ్ అండి, గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళండి.